ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈరోజు వాగ్దానాన్ని ఒక్కసారి చూద్దాం మనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనము. అటు తరువాత యూదుల భయము వలన రహస్యంగా యేసు శిష్యుడైన అరిమేతియయు యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. John chapter 19 verse 38. After this, Joseph of Arimathea, being a disciple of Jesus Christ, but secretly for fear of the Jews, asked Pilate that he might take away the body of Jesus, and Pilate gave him permission. So he came and took the body of Jesus. దేవునికి స్తోత్రాలు. ఐ వాంట్ టు స్పీక్ హియర్. ఇక్కడ దేని గురించి నేను మాట్లాడాలని ఈ రోజున ఆశపడుతున్నానంటే అన్సంగ్ హీరోస్ అంటారు. అన్సంగ్ హీరోస్ అంటే బైబిల్ గ్రంథంలో మన వాళ్ళ గురించి ఎక్కువ మనం చదవము, కానీ 1-2 సార్లు ఇంపార్టెంట్ అయిన ప్రదేశం దగ్గర వాళ్ళు ఒక కనెక్షన్ అనేది ఇచ్చేసి, చూడండి ఇక్కడ యేసయ్య సిలువ మీద వేలాడుతూ ఉన్నారు, సిలువలో ఆయన మరణించారు, ఆయన యొక్క దేహాన్ని తీసుకొని వెళ్ళటానికి చాలా మందికి ధైర్యం చాలలేదు. మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళకి యొక్క విశ్రాంతి దినం, సబ్బాతు దినము. సో ఇక్కడ అరిమేతియా ఎవరైతే యేసయ్య గురించి విన్నారో, యేసయ్యని రహస్యంగా ఫాలో అవుతున్నారో, సో ఆయన వచ్చేసి అడిగారు, ఆ యేసు ప్రభు దేహాన్ని నాకు ఇవ్వండి అని. ఆయన చాలా రిచ్ అని ఆయన సొంతగా ఒక కొత్త యొక్క సమాధిని తవ్వించుకున్న. ఆ రోజుల్లో సమాధి అంటే మన మామూలుగా ఇది చిన్నది, ఆ 6 feet అది కాదు, ఒక గుహ మాదిరి, లైక్ ఎ కేవ్. దే యూస్ టు మేక్ దేర్ ఓన్ టూమ్స్. దిస్ ఈజ్ లైక్ ఎ బ్రాండ్ న్యూ వన్, వర్జిన్ టూమ్ అండ్ వర్జిన్ వూమ్ అంటారు కదా, కన్యక మరియా వర్జిన్ వూమ్. అండ్ ఆల్సో యేసు ప్రభుని ఆయన సమాధి చేసింది వర్జిన్ టూమ్ అంటాము. నో వన్ వాజ్ యూజ్డ్ దట్ ప్లేస్ బిఫోర్. దేవుని స్తోత్రం. సో ఇక అరిమేతియా, వాట్ ఏ వండర్ఫుల్ వర్క్ హీ హాస్ డన్ ఇన్ ద బైబుల్. ఎంత అద్భుతమైన కార్యాన్ని బైబిల్ గ్రంథం చేశారు. అలాగే మనం న్యాయాధిపతులలో మనం చూస్తూ ఉంటుంటే ఇన్ జడ్జెస్ వెన్ వి సీన్ 3rd chapter 3వ అధ్యాయము 31వ వచనంలో దెర్ ఇస్ ఎ జడ్జ్ కాల్ షమ్గార్ అని ఆయన్ని మనం చూస్తాము. నాట్ మెనీ పీపుల్ ఆర్ నాట్ మెనీ పాస్టర్స్ దే టాక్ అబౌట్ ది షమ్గార్. ఈ యొక్క షమ్గార్ గురించి ఎక్కువగా పాస్టర్స్ మనం ఎక్కువ మాట్లాడడం, కానీ ఇట్స్ వెరీ స్మాల్, 1 verse ఓన్లీ ఇట్స్ రిటెన్, బట్ సో మచ్ హీ హాస్ డన్. బికాజ్ అగైన్ న్యాయాధిపతుల్లో ప్రజలు ఇజ్రాయేల్ వారికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉన్నారు, దేవుని భయభక్తులు లేదు. దేవుడు ఆ యొక్క న్యాయాధిపతుల్ని పంపిస్తున్నారు. ఒక్కొక్క శత్రువు వచ్చినప్పుడు ఒక్కొక్క విధంగా వాళ్ళు ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ మమ్మల్ని కాపాడని అంటున్నారు. అలాగా దేవుడు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడల్లా ఆయన మంచి న్యాయాధిపతులు పంపిస్తున్నారు. ఇక్కడ మనం ఈ షమ్గార్ని చూస్తాను ఉంటే, హీ వాజ్ యాక్చువల్లీ ఏ ఫార్మర్ అండ్ హూ కేమ్ టు రెస్క్యూ ఆల్ ద ఇజ్రాయలైట్స్. ఒకే ఒక్క వర్స్లో ఎంత అద్భుతంగా ఆయన సక్సెస్ఫుల్గా దేవునితో పాటు కార్యాలు చేశారని మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రాలు. అలాగే మనం చూస్తుంటే 2వ రాజులు 5వ అధ్యాయము 1-4 వచనాలు చూసినప్పుడు 2 Kings chapter 5 verses 1-4 when we see there is one maid, the maid has no name also. సో ఆమె ఒక యూదుల సేవకురాలుగా మనం చూస్తున్నాము. సో దిస్ గర్ల్ ఈజ్ ఇన్ సిరియన్ జనరల్స్ హౌస్. సో ఈ నామానికి ఆయనకి కుష్టు వ్యాధి వచ్చినప్పుడు వాట్ షీ రిమెంబర్డ్, షీ సెడ్, ఇన్ మై కంట్రీ దెర్ ఇస్ ఎ ప్రాఫిట్ కాల్ ఎలీషా గారు మా దేశంలో ఉన్నారు, ఆయన దగ్గరికి మీరు వెళ్తే తప్పకుండా ఆయనకి స్వస్థత చేయగలిగిన శక్తి కలిగిన ప్రవక్తను మేము కలిగి ఉన్నాం అన్నప్పుడు, చూడండి, షీ జస్ట్ కనెక్టెడ్ హర్ బాస్ టు ఎ ప్రాఫిట్ ఎలీషా. అండ్ హౌ బ్యూటిఫుల్లీ దాని తర్వాత మనం చూస్తాము నయమాని ఎలీషా గారి దగ్గరికి వెళ్ళటము. ఆయన యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగి ఆయన యొక్క స్నానం చేయమన్నప్పుడు ఆయన శరీరం చిన్న పిల్లల శరీరం లాగా, అప్పుడే పుట్టిన వాళ్ళ శరీరం లాగా కుష్టివ్యాధి అంతా పోయేసి ఆ యొక్క సిరియన్ జనరల్ అద్భుతంగా స్వస్థత పొందినట్టు మనం చూస్తున్నాము. దీస్ ఆల్ ఆర్ ఐ కాల్ అన్సంగ్ హీరోస్. వాళ్ళకి అంత పెద్ద ఇంపార్టెన్స్గా మనం బైబిల్లో చూడం, కానీ ఒక్కొక్క వర్స్లో, ఒక్కొక్క పదంలో, ఒక్కొక్క అధ్యాయంలో దే కనెక్ట్ ద బైబుల్ టు ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. అండ్ ఆల్సో దేవుడు ఏ విధంగా
ఆయన ఒక నక్షత్రాల్ని వాడుకుంటారు, అలాగే క్యాండిల్స్ని వాడుకుంటారు. గాడ్ యూజెస్ స్టార్స్ అండ్ గాడ్ యూజెస్ క్యాండిల్స్. ఐ డోంట్ నో వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. ఐ డోంట్ నో వాట్ ఆల్ ద థింగ్స్ యు ఆర్ డూయింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎలాంటి పనిలో కానీ మనం దేవుని యందు విశ్వాసంలో చేసినప్పుడు ఆ ప్రతి పనికి కూడా దేవుడు మనకి ఒక ప్రతిఫలాన్ని ఇస్తారు. నాట్ ఓన్లీ రివార్డ్ బట్ గాడ్ హ్యాస్ ఎ పర్పస్ విత్ యువర్ లైఫ్. నీ జీవితంతో దేవునికి ఆయనకి కార్యాలు చేయించుకుంటానికి పర్పస్ ఉంది. కాబట్టి డోంట్ థింక్ దట్ మేబీ ఓన్లీ బిగ్ పాస్టర్స్ కెన్ స్పీక్, లేదా ఎల్డర్స్ కెన్ డూ దిస్ వన్. పెద్దలు మాత్రమే చేయగలుగుతారు, నేను చర్చిలో దేనికి పనికిరాను, లేదా సమాజంలో దేనికి పనికిరాను అనుకోవద్దు. మీరు చేసే చిన్న చిన్న పనులే అవి ఎంతో మందికి జీవాన్నిచ్చి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన మనుషులుగా మారటానికి యు ఆర్ ద వన్ హూ ఈస్ గివింగ్ దెమ్ దట్ మస్టర్డ్ సీడ్ ఆఫ్ ఫెయిత్. ఆ యొక్క ఆవగింజంత విశ్వాసాన్ని నువ్వు దేవునిలో కలిగిస్తున్నావు. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో చూడండి, ఇక్కడ మనము ఎఫీసీయుల పత్రిక 2:10 అలాగే యాకోబు పత్రిక 2:18 చూస్తే మనం ఎక్కడున్నా కానీ నవ్ ఐ నో ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ పీపుల్ హ్యాస్ యాక్సెస్ కదా టు ద టెక్నాలజీ. మనం ఎక్కడికైనా కానీ ఏదైనా కానీ మనం చదివి చూడగలిగిన ఆ యొక్క యాక్సెస్ మనకుంది, వసతులు మనకున్నాయి. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా కానీ యూ కెన్ ఇన్స్పైర్ పీపుల్ ఇన్ ఎ రైట్ వే. మంచి మార్గంలో తీసుకురావటానికి, దేవుడి మాటలు మాట్లాడటానికి గాడ్ రియల్లీ ఓపెన్ బ్యూటిఫుల్ ఛానల్స్. వీ డోంట్ హ్యావ్ టు హర్ట్ ఎనీబడి ఆర్ వీ డోంట్ హ్యావ్ టు బి లైక్ ఎ క్రిటిక్స్ టు పీపుల్. వీ కెన్ బి లైక్ ఎ హూ ఈస్ షోయింగ్ ద రియల్ కంపాషన్, ఎంపతి టు పీపుల్. ఆ యొక్క కనికరం చూపించే కార్యాలు, మంచి కార్యాలు, మంచి సమరయుడు చేసిన కార్యాలని మనం కూడా చేయటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నారని బైబిల్ గ్రంథం చదువుతుంది. దేవునికి స్తోత్రాలు. అండ్ ఈ సేస్ దట్ అపోజిల్ పాల్ గారు అంటున్నారు 2 తిమోతి 4:7-8 క్రిస్టియన్స్ యూజువల్లీ ద రైట్ ఎవరైనా చచ్చిపోతే ఓ యూ ఫాట్ ఎ గుడ్ ఫైట్ అండ్ యూ ఫినిష్ ద రేస్ అంటాము. దట్ ఈస్ కరెక్ట్. బట్ ఆల్సో మనం బ్రతికి ఉన్నప్పుడు కూడా అపోజిల్ అయిన పౌల్ గారు చేసిన పనుల్ని వీఆర్ టేకింగ్ దట్ వర్స్ అండ్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ దట్. బట్ ఐ వాంట్ టు రిమైండ్ యూ, నీకు కూడా ఇంకా దేవుడి కృపలో మంచి ఆరోగ్యం ఉంది, సమయం ఉంది. డోంట్ వేస్ట్ యువర్ టైం. ట్రై టు డూ సంథింగ్ విచ్ విల్ గ్లోరిఫై గాడ్ అండ్ ఆల్సో వై గాడ్ హ్యాస్ కాల్డ్ యూ. దేవుడు పిలిచిన పిలుపుకు నువ్వు కూడా దేవుని మహిమపరచటానికి. అలాగే అప్పుడు మనం అనొచ్చు, దేవాది దేవుడే మన భుజం మీద చేయేసి అంటారు, బలా నమ్మకమైన మంచి దాసులారా, మీరు కొంచెంలో విశ్వాసం ఉండి పనులు చేశారు గనక మిమ్మల్ని ఇంకా పెద్ద వాటికి నేను యజమానులుగా చేస్తానని మన దేవుడే మనతో మాట్లాడతారు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి లెట్ us learn to be like a unsung heroes. వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు, ఒక్కొక్క సెంటెన్సే మనం బైబిల్లో చూడొచ్చు, కానీ బట్ గాడ్ దేవుడు వాళ్ళు అక్కడ ఇన్సర్ట్ చేశారు. వాళ్ళకి అక్కడ ఆ లైన్లో దేవుడు వాళ్ళ పేర్లు వ్రాయించారు. ఎందుకంటే మనము వాళ్ళ రోల్ మోడల్స్గా తీసుకొని వాటి ప్రకారం మనం కూడా చేయటానికి, దేవుని దృష్టిలో మనం కార్యాలు చేసేవారిగా మనం ఉండటానికి. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. ఎంత అద్భుతమైన యొక్క ప్రజలు నాయన. ప్రభా ఇదిగో నాయన, చిన్న బాలుడు నాయన 5 రొట్లు 2 చేపలతో నాయన యేసు ప్రభుకు దాన్ని అందించినప్పుడు ఆయన 5,000 మందికి దాన్ని ఆహారంగా యేసయ్య అద్భుత కార్యాన్ని జరిగించారు. అలాగే తండ్రి మేరీ తండ్రి ఆ యొక్క యేసయ్య పాదాల్ని ఆమె తుడిచి, ఆమె కన్నీళ్లతో పాదాలని కడిగి విలువైన అత్తరు ఆయన పాదాల మీద రాసి ఆమె ఆ యొక్క ప్రభువుని స్తుతించి ఆరాధించినప్పుడు ఆయన ఆమె పేరు ఎల్ల వేళలా మీరు మాట్లాడుకుంటారు అని చెప్పారు. షీ విల్ బి లైక్ ఎ మెమోరియల్ టు అస్ లార్డ్. ఫాదర్ గాడ్ సేమ్ వే లార్డ్, ఈ రోజున తండ్రి ఇగో మీ వాక్యాన్ని చదువుకుంటున్న మేము, వింటున్న మేము, అలాగే తండ్రి ప్రభా ఈ వాక్యములన్న మాటలు మా హృదయాలకు అర్థమైన ఆయన వీటి ప్రకారం మేము జీవించడానికి ఎంతో మందికి ఈ మాటలు చూపించి మేము ఈ ప్రపంచానికి ఒక వెలుగుగా, అలాగే ఆ యొక్క రుచి కలిగిన ఉప్పుగా, సారవంతమైన ఉప్పుగా తండ్రి ప్రభా ఎంతో మంది జీవితాల్లో తండ్రి ప్రభా మేము ఒక టేస్ట్ నైనా, అలాగే మీ వెలుగుని ప్రకాశింపజేసేవారిగా మమ్మల్ని దీవించండి ప్రభా. ఆ యొక్క పరలోక రాజ్య జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నాయన ప్రభా. ఇంకా మీ యొక్క వాక్యంలో భయభక్తులతో మేము నడుచుకుంటానికి మీరు కృపను అనుగ్రహించిన ఆయన, మీ యొక్క జ్ఞాపకార్థాల పుస్తకంలో మా పేర్లు వ్రాయబడిన ఆయన ప్రభా, మీ హృదయంలో స్థానాన్ని మేము తీసుకొని ఆయన ప్రభా ఇదిగో యూ ఆర్ ద ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని మీ ద్వారా మేము ఒక రివార్డ్ని పొందటానికి మీరు కృప చూపించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.
గాడ్ బ్లెస్ యు ఆల్.